కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. నమస్తే. తెలంగాణ రాష్ట్రం నుండి సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరో ఒకరు పోటీ చేయనున్నారు అనేటువంటి ఒక వార్త మాత్రం వినబడుతుంది. అలాగే ఈ రోజు నుంచి అప్లికేషన్లకు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అభయహస్తం అప్లికేషన్లను కూడా ఈ రోజు నుంచి తీసుకుంటున్నారు. మనతో పాటుగా మాట్లాడడానికి మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి మదయాషి గౌడ్ ఉన్నారు. అన్న నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. 64+1 65తో అధికారంలోకి అయితే వచ్చారు. ఈ రోజు నుంచి అభయహస్తం అప్లికేషన్లు తీసుకుంటున్నారు. కానీ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ కనబడతా ఉంది. ఎట్లా ముందుకు తీసుకోబోతున్నారు దాన్ని? ముందుగా మీ కృతజ్ఞతలు. మీరందరి సహకారానికి తెలంగాణలో ప్రజా పరిపాలన తీసుకొచ్చే దాని కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, సోనియా గాంధీ గారి ఆశీస్సులతో, మల్లికార్జున ఖార్గే గారి యొక్క జాతీయ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులు, వారి కృషి, ప్రియాంక గాంధీ యొక్క కృషి, జాతీయ నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది పనిచేయడంతో ఇవాళ అధికారానికి రావడం జరిగింది. అధికారానికి వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పి కూడా ఎలక్షన్స్ టైంలో హామీ ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీ స్కీమ్లను కూడా గౌరవ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి యొక్క చేతుల మీదుగా ప్రకటించడం జరిగింది. వాటి అమలుని గౌరవ ముఖ్యమంత్రి గారు మొదట 2 రోజుల లోపలనే 2 గ్యారంటీ స్కీములు అమలు తీసుకురావడం జరిగింది. దానికి మీరు నిన్న చూసి ఉంటారు, 4 కోట్ల మంది ప్రజలు 0 టికెట్ పైన ప్రయాణం చేయడం జరిగింది. అంటే మహిళలలో చూస్తున్న ఆదరణ, గుర్తింపు మీకు కనబడతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది దొరల పాలన కాదు, ప్రజాపాలన అంటూ ప్రజల వద్దకే వాళ్ళు నిర్మించుకున్న కంచెను కూడా కూలగొట్టి వాళ్ళు నియమించుకున్న భవనాలలో, రాజభవంతిలో కాకుండా తన సాధారణంగా తన ఇంట్లో ఉంటూ పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ 6 గ్యారంటీ స్కీములను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తూ వాటి అమలు చేసే తీరులో మిగతా వాటిని అమలు చేస్తాను కొరకు ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క 139వ ఆవిర్భావ వారోత్సవ సందర్భమున ప్రకటించడం జరిగింది. అమలుకు దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనిని కొందరు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న మహిళవయ్యి ఉండి కనీసం సిగ్గుశరం లేకుండా తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఇవాళ రేషన్ కార్డుల మీద రేషనల్ లేకుండా మాట్లాడుతున్నది కవిత గారు. నిన్నటి ఎన్నికలు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో మీ మూతి వగిలింది. నిన్న సింగరేణి కార్మికుల ఎన్నికల్లో నువ్వు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నావు. అక్కడ ఏం వచ్చింది ఫలితం అనేది మీకు తెలుసు, మీ అకౌంట్ కూడా తెలుసుకోలే. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అసహించుకుంటున్నారు. బతుకమ్మ పేరు పైన బతుక నేర్చిన నువ్వు ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికే విమర్శించడం చేయడం తగదు. కొంచెం ఓపిక పట్టు. నువ్వు జైలుకి వెళ్ళి వచ్చినాక చూసుకుందాం సంగతులని. ఎట్లాగో ఢిల్లీ ముఖ్యమంత్రిపై నోటీసులు అంటూ ఉన్నారు. అన్నిటికన్నా అంతలో ఎక్కువ కూరుకుపోయి లబ్ధి పొందిన కవితమ్మ గారి యొక్క రోజులు కూడా దగ్గరే వస్తాయి. మరి కృష్ణ జన్మస్థానానికి వెళ్తావో లేక ఇంకా తెలంగాణ ప్రజలు చేదరించుకున్నాక కూడా మాట్లాడడానికన్నా కొంచెం ఓపికనని ఉండాలి, సంస్కారం అని ఉండాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయబోతున్నారు. సోనియా గాంధీ ఒకవేళ చేయకపోతే రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఖచ్చితంగా పోటీ చేస్తారనేటువంటి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజమేనా? ఆ రకంగా ఏమన్నా అవకాశం కనబడతా ఉందా? మొదటి పిఎస్సి సమావేశంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపాదించడం జరిగింది. దాంట్లో రాష్ట్ర ముఖ్య నాయకులందరం కూడా ఏకగ్రీవంగా తెలంగాణ ప్రసాదించిన తల్లి సోనియమ్మను ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి అభ్యర్థించడం జరిగింది. నేను దానిని నెక్స్ట్ డే ఢిల్లీకి వెళ్ళినప్పుడు గౌరవ సోనియా గాంధీ గారిని ప్రత్యక్షంగా కలిసి పిఎస్సి నిర్ణయాన్ని కూడా వారి చెవిన వేయడం జరిగింది. వారు ఒక స్మైల్ చేసి ఊరుకోడు తప్ప ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి కూడా ఈ విన్నపాన్ని పంపించడం జరిగింది. అధినాయకురాలు యొక్క నిర్ణయం ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది మేము యావత్తు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గం సభ్యులే కాకుండా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా వారిని అభ్యర్థించడం జరిగింది. అలాంటి నిర్ణయం ఇంకేం జరగలేదు. ఇక్కడి నుంచి పోటీ చేస్తారా తెలియదు అనేది వారి నిర్ణయం ఉంటుంది తప్పితే మా యొక్క అభ్యర్థులు మాత్రం వాళ్ళు స్వీకరించినారు. దానిపైన ఎలాంటి నిర్ణయం జరగలేదు. ఇంకా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎంపీ, ముఖ్యంగా ఎంపీ అనేటువంటి మాట తిరుగుతూ ఉంది. తుమ్మల నాగేశ్వరరావు ఒక మీటింగ్ పెడితే మీరు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అఫీషియల్గా అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా మదయాషి గౌడ్ అనేటువంటి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అలాంటి ప్రపోజల్ ఏమన్నా వచ్చిందా? వాళ్ళు ఎట్లయిపోయిందంటే మీకు అందరికి కూడా ఈ యూట్యూబ్ ఛానళ్ళు, న్యూస్ పేపర్లు, రెగ్యులర్ ఛానల్ ఎక్కువైపోయి పోటా పోటీన
అన్ని ఊహాజనిత వార్తలు ఎక్కువైపోయినాయి. సో ముందు నిజమైన వార్తలు ఉండాలి. ముఖ్యమంత్రి గారు 17 పార్లమెంటు నియోజకవర్గాలకి 17 మంది సీనియర్ నాయకులను మంత్రులని నియమించడం జరిగింది. మల్కాజిగిరి అత్యంత కీలకం, ఎందుకంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. దానికి ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు. వారు కాంటెస్టెడ్ క్యాండిడేట్లని సమావేశానికి పిలిచడం జరిగింది. దాంట్లో నేను ఒక కాంటెస్టెడ్ ఎల్బీ నగర్ అభ్యర్థిగా వెళ్ళడం జరిగింది. దాంట్లో ముఖ్య నాయకులతో చర్చించుకొని అభ్యర్థి నిర్ణయం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి వదిలిపెట్టినాం, వారు ఎవరిని పోటీ చేస్తున్నది. నన్ను అడిగిన ప్రశ్నకి నేను పార్లమెంటుకు పోటీ చేయట్లేదు, నా టికెట్ అడగట్లేదు, ఎల్బీ నగర్ ప్రాంతానికే పరిమితం, ఎల్బీ నగర్ నియోజకవర్గానికే పరిమితం. మిగతా రాష్ట్ర స్థాయిలో నాకున్న బాధ్యతలు ఉండనే ఉన్నాయి, వాటిని జాతీయ స్థాయిలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పార్టీ పరంగా ఇచ్చిన కార్యక్రమాలు నెరవేరుస్తూనే ఎల్బీ నగర్ ప్రాంతానికే పరిమితం. ఎవరు ఏంది పోటీ చేయాలనేది ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర నాయకత్వం, మా కొత్తగా జనరల్ సెక్రటరీ గారు అపాయింట్ అయిన మాజీ మంత్రివర్యురాలు, మొన్నటి తెలంగాణ ఎన్నికలలో కీలక బాధ్యతలు పోషించిన దీపాదాస్ మున్షి గారు, వారికి పూర్తిగా అవగాహన ఉన్నది మొత్తం తెలంగాణలో ఏం జరిగిందనేది. ఇప్పుడు ఏ క్యాండిడేట్ మాకున్న ముందు ఇక్కడ ఏంటంటే పోటీ కాదు, ముఖ్య కార్యాచరణ అత్యధిక స్థానాలు గెలవాలి. మా టార్గెట్ 15 స్థానాలు గెలవాలనేది మా టార్గెట్. అది ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఆ విధంగానే కృషి జరుగుతూ ఉంది. 15 నియోజకవర్గాలలో కొన్ని ఆల్రెడీ ప్రాథమికంగా మిగతా ముఖ్య నాయకులతో చర్చలు జరుగుతున్నాయి. నేను ఆల్రెడీ ఒక రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది ప్రచార కమిటీ తరఫున. మా ఓటు శాతం ఎంత ఎక్కువైంది, తగ్గింది, ఏ వర్గాలైతే దూరం అయినాడో వాళ్ళ దగ్గర తీసుకోవడానికి కొరకు మన చర్చ జరిగింది. ఇప్పుడు మహిళల యొక్క స్పందన చాలా స్పష్టంగా ఉన్నది. ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ ప్రాంతంలో మాకు ఒక సీటు కూడా రాలే, 24 సీట్లలో ఒక సీటు రాకపోవడం కూడా బాధాకరం. ఇక్కడ ఓటు పర్సెంటేజ్ పెంచడం కాకుండా రేపటి ఎన్నికలలో గతసారిలాగా ఇటు మల్కాజ్గిరి, సికింద్రాబాదు, చేవెళ్ళ నియోజకవర్గాలు గెలిచే కృషి చేస్తూ ఉన్నాం. పూర్తి విశ్వాసంగా ఉంది, గెలిచి తీరుతామని కూడా. ఇది నెలల ప్రభుత్వమే అంటూ కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు, బీజేపీ వాళ్ళు అలాగే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి మాట. 64, 65 ఉన్నారు, వాళ్ళు ఎక్కువ రోజులు ఉన్నారు, ఇది నెలల ప్రభుత్వమే అంటూ మాట్లాడుతున్నటువంటి మాటలు. దానిలో ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా స్టేషన్ కనిపించి గెలిచినటువంటి కడియం శ్రీహరి కనబడుతూ ఉన్నాడు, రాజాసింగ్ లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ అస్థిరమయ్యడానికి ఏమైనా అవకాశాలు కనబడతాయి ఇక్కడ? అసలు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు అధికారం కోల్పోవడంతో కడియం శ్రీహరికి, మిగతా నాయకులకి మతి భ్రమించి వాళ్ళ నాయకుడు అవుతున్నాడో తారక రామారావు, నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కళ్ళు దాగిన కోతిలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. మీ ద్వారా ఒకటి చెప్పబోతున్నాను, 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు గంటాపదంగా పనిచేస్తుంది, ప్రజాపాలన కొనసాగుతుంది. మరొక 5 సంవత్సరాలు గెలబోతున్నామని కూడా మీకు చెప్తాను ముందుగానే. కాబట్టి వీళ్ళకి ఏమైందంటే ఇప్పటికే అధికారం కోల్పోవడంతో వాళ్ళ అక్రమ ఆస్తులని కాపాడడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది, వాలిపోతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు దోచుకుని, అంటే అటాక్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అని చెప్పి క్రూరమైన గజ దొంగలు చేస్తూ ఉంటారు కొందరు. వీళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే ముందే అటాక్ చేయడం, అంటే వీళ్ళు అవినీతి బయట పెడతాం. మన శ్వేతపత్రంతో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు బయటకు వచ్చినాయి. ఇంకా వీళ్ళు అవినీతి బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ అది బయటకు వచ్చే ముందే మేము ప్రభుత్వం పైన విమర్శన చేసినందుకు జైలు వేసారని చెప్పే ప్రయత్నంలో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి మాట్లాడిస్తూ ఉన్నారు. కడియం శ్రీహరి కొంచెం మర్యాద ఉన్న వ్యక్తి, మీరు కూడా ఈ విధంగా మాట్లాడితే తగదు. మీ వయసుకి, మీ ఎక్స్పీరియన్స్ కూడా తగదు. మీరు భక్త జనంలో లేరు. కేసీఆర్ కాళ్ళు పట్టుకోవాల్సిన గతి మీకు లేదు. మీరు మంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్ ఏమీ లేకుండే. మీరు మంత్రిగా ఉన్నప్పుడు అమెరికాకు కూడా వచ్చారు, మీకు ఆతిథ్యం ఇచ్చి కూడా మేము గౌరవించినాం. కాబట్టి మీరు గౌరవం నిలుపుకుంటే మంచిది కడియం శ్రీ అన్న గారు. ఎందుకంటే మీరు ఒక రాజకీయాలలో కొంచెం నీతివంతంగా రాజకీయం చేస్తూ ఉన్నారు. అలా చేస్తే బాగుంటుంది. మీ అయ్యగారు చెప్పిండని, ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ చెప్పిండని చెప్పి నువ్వు మాట్లాడితే నీకు సంస్కారం లేనట్టుగా వస్తుంది, నీ మాటకు విలువ లేకుండా పోతుంది. నీ ఎన్లేని రాజకీయ జీవితాన్ని కూడా అది మచ్చలాగా ఉంటుందని గుర్తుంచుకుంటే మంచిది. నువ్వు మరీ పొద్దున్న లేచినప్పటికీ వెళ్ళి ప్రభుత్వం పడిపోతుంది, 3 నెలలే ఉంటుంది, 3 నెలల ముచ్చటని మాట్లాడితే అది మీకు తగదు. మీ వయస్సుకి, మీ ఎక్స్పీరియన్స్ కూడా తగదని గుర్తుంచుకుంటే మంచిదని కడియం శ్రీహరి గారికి ఒక సోదరుడిగా మీకు ఒక సూచన చేస్తూ ఉన్నా.
మీరు అది గుర్తుంచుకొని మిమ్మల్ని గౌరవించుకుంటే మంచిగా ఉంటుంది. మీ తాగి పండుకున్న మాజీ ముఖ్యమంత్రి మాటలు నమ్మి, లేక కళ్ళు దాగి తోకలా ఎగురుతున్న కోతి అయిన కేటీ రామారావు మాటలు నమ్మి మీరు మాట్లాడకండి అని మీకు ఒక చిన్న విన్నపం. చివరగా బీసీ వాళ్ళకే పీసీసీ పదవి ఇవ్వబోతున్నారు అన్నటువంటి మాట, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఒక అంటే ఓసీకి సంబంధించినటువంటి వ్యక్తికి, అలాగే డిప్యూటీ సీఎంగా ఎస్సీకి ఇవ్వడం జరిగింది. పీసీసీ బీసీకి ఇవ్వబోతున్నారు. దానిలో మధుయాష్కి ముందు వరుసలో ఉన్నటువంటి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అది ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సోర్సెస్. నిజంగానే పీసీసీ పదవిని స్వీకరించడానికి మధుయాష్కి సిద్ధంగానే ఉన్నారా? ఇవన్నీ మీరే కథలు అల్లుతూ ఉన్నారు. ముందు వరుస, వెనుక వరుస, మధ్య వరుస అని చెప్పి మీరే మాట్లాడుతూ ఉన్నారు. ఇక మీరే విశ్లేషణ చేసినారు, మీరే ఏ వర్గానికి ఇస్తారని చెప్పుకున్నారు. ఇక నియమించేది కూడా మీరే, పత్రం కూడా పంపేయండి, అవకాశాలు అయితే ఉన్నాయి కదా అని. ఇవన్నీ పార్టీ వ్యక్తిగత అంతర్గత నిర్ణయాలు. దానికి మా కాంగ్రెస్ పార్టీకి ఒక విధి విధానాలు ఉన్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉన్నారు, రాష్ట్ర ముఖ్య నాయకులు ఉన్నారు. దీనికి ఒక విధి విధానం ఉంటుంది. ఎవరు నియమించే దాంట్లో సమయం సందర్భం బట్టి నిర్ణయం తీసుకుంటారు. అది వచ్చినప్పుడు ముందే తొలి వెలుగు మీ తొలి సందేశం ఇస్తాం మీకు. ఇది మధుయాషి గౌడ్ చెప్తున్నటువంటి, ఖచ్చితంగా 17లో 15 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిపే లక్ష్యంగా మేము పనిచేయబోతున్నామని, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, మరొక 5 ఏళ్ళు కూడా గెలిచి తీరుతామనేటువంటి విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.